Audio Jungle. Audio Jungle. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో శుక్రవారం మైనర్ బాలిక వాసంతి అదృశ్యం కేసు నేపథ్యంలో బాధితులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల చెక్కును రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, రోడ్డు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గీతా జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం నువ్వు అయితే వీడియో చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు చెప్పు గట్టిగా. చంద్రబాబు గారు తీసుకోబోయే తీసుకో చూద్దాం ప్లీజ్ చూద్దాం కొంచెం. కెమెరా బ్యాక్ కనిపిస్తలేదు. అంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటనలు జరిగినాయి గతంలో కూడా. కాబట్టి అవన్నీ కూడా అందులో ఇది ఒకటి. కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చర్చించి కూడా 10 రోజులు కలెక్టర్ చెప్పి అది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ రెడ్డి గారికి గ్రామం రావడం జరిగింది. మాతో పాటు ఎంపీ గారు, చంద్రబాబు గారు, అదే మరి జయశంకర్ గారు కూడా రావడం, మరి కుటుంబాన్ని మరి పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. వారికి ఉండే 2 బిడ్డలు మిగిలిన పాప అయితే ఈ అమ్మాయి గారి చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇద్దరు కుటుంబాలు చెప్పాలా. వాళ్ళు కూడా మైనర్, వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు వెనుకలు ఉన్నట్టున్నారు. వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో మీరు వెతికి తీసి ఎంతటి వాడైనా సరే, వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి దానిని దోషులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీన్ని తుచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు. త్వరగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువు చెప్పించిన బాధ్యత కూడా మేము తీసుకున్నాం, ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా చదువు చెప్పిండి ఆ ఇండ్లు కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశించాం. ఆ ఇండ్లు కూడా మరమ్మతు చేసి వారికి కుటుంబ కావచ్చు ఏదైనా నిరాధార ఈ బిడ్డకు ఏదైనా బరి కల్పించమని కలెక్టర్ గారు కుటుంబ పోషణ కోసం వారు కూడా ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాం. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా గంజాయి దృష్టి కూడా వచ్చింది. ఏదేమైనా గత ప్రభుత్వం చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది. ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు, ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు.